रियासती वज़ीर फाइनेंस टी हरीश राव ने बताया कि हैदराबाद के तरक्याती प्रोजेक्टों और अवामी फलाह बहबूद के कामों के लिए साल 2021-22 के बजट में 1425 करोड़ रुपए की भारी रकम मुख्तस की गई है। असेंबली में बजट की पेशकशी के दौरान उन्होंने बताया कि 250 करोड़ रुपए हर घर को पीने का पानी फराहम करने के लिए रखे गए। मूसा नदी को खूबसूरत बनाने पर 200 करोड़ रुपए खर्च किए जाएंगे। उन्होंने बताया कि कोरोना वायरस के चलते लॉकडाउन के दौरान 300 किलोमीटर की सड़कों की तामीर हुई है और दूसरे काम भी मुकम्मल किए गए, जिस पर 2000 करोड़ रुपए खर्च किए गए। वज़ीर फाइनेंस ने बताया कि शहर में रोजाना 55,000 अफराद को 5 रुपए में खाना फराहम किया जा रहा है। పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం నగరంలో 179 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా ప్రతిరోజు 55,000 మందికి 5 రూపాయలకే చక్కటి భోజనం అందిస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగరవాసులకు మంచినీటిపై ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 20,000 లీటర్ల సురక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తోంది. దీనికి ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివలన పేద మధ్యతరగతి ప్రజలపై వాటర్ బిల్లుల భారం తగ్గింది. ఉచిత మంచినీటి సరఫరా కోసం ఈ బడ్జెట్లో 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి హైదరాబాద్కు నీటిని తరలించడానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికోసం 1,450 కోట్ల నిధులు ఖర్చవుతాయని అంచనా వేస్తోంది. ఈ బడ్జెట్లో సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం 725 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మూసీ నది పునర్జీవనం కోసం, మూసీ పరిసరాల సుందరీకరణ కోసం ఈ బడ్జెట్లో 200 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల కొత్తగా ఏర్పడిన కాలనీలకు తాగునీటి సరఫరా కోసం 250 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. వరంగల్ కార్పొరేషన్లో వివిధ అభివృద్ధి పనుల కోసం 250 కోట్ల రూపాయలు, ఖమ్మం కార్పొరేషన్కు 150 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ బడ్జెట్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు మొత్తం 15,030 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి 10 లక్షల జనాభాలో 2,11,000 జనాభాకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఐసోలేషన్ సెంటర్లు, మందులు, బెడ్లు, ఆహారం మొదలగు అవసరాల కోసం 1,178.28 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కరోనా సమయంలో రాష్ట్రంలోని పేద ప్రజలకు, వలస కూలీలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఉన్నతమైన మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. లాక్డౌన్ మొదలైన మొదటి 3 నెలలు ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కిలోల రేషన్ బియ్యాన్ని అందించింది. ఆ తర్వాత కూడా 5 నెలల పాటు 10 కిలోల బియ్యం ఉచితంగా అందించింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 2 నెలల పాటు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. దీనికి గాను 2,455 కోట్ల రూపాయలు. Every child's success story starts here, like a multifaceted diamond. Every student who steps into Success School shines with brilliance, sculptured by teachers polished to perfection. If opportunity does not knock, I will build a door. To us, success comes in cans, not in can'ts. Success is falling 9 times, getting up 10. Some people dream of success, others put their heart and soul into working for it. Success, finding oneself.